హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు వంటకాలు. ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ. తయారీ విధానం చూద్దాం. ముందుగా చికెన్ మసాలా పొడి తయారు చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 బిర్యానీ ఆకులు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, అనాస పువ్వు, యాలక్కాయలు, పట్ట, లవంగాలు, సోంపు తీసుకుందాం. గ్యాస్ మీద కళాయి పెట్టి దోరగా వేయించుకోవాలి. ఒక్కొక్కటి వేసుకొని ఈ మసాలా పొడి వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. లైట్గా వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. ముందుగా నేను చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బాగా కలుపుకొని 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ముందుగా 2 ఆనియన్స్, 2 టమాటాలు, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, పుదీనా రెడీ చేసి పెట్టుకుందాం. తర్వాత గ్యాస్ మీద కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. తర్వాత 2 లవంగాలు, పట్ట వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం. తర్వాత టమాటాలు వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకుందాం. వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందాం. తర్వాత ఫ్రిడ్జ్లోంచి చికెన్ తీసి 2 నిమిషాల తర్వాత వేసుకుందాం. పుదీనా వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి 15 నిమిషాలు సిమ్లో ఉడికించుకుందాం. తర్వాత మూత తీసి చూద్దాం. సగం ఉడికిన చికెను. తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. కారం తక్కువ తినే వాళ్ళైతే 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. చిన్న స్టీల్ బౌల్ నిండా వాటర్ పోసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ముందుగా మనం రెడీ చేసుకున్న పొడిని వేసుకుందాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నాను. తర్వాత సాల్ట్ చూసి సరిపోకపోతే వేసుకోండి. 5 నిమిషాలు చికెన్ కర్రీ ఉడికించుకుందాం. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది బిర్యానీలోకి, వేడి రైస్లోకి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.